శ్రీమాత్రే నమః. ఈరోజు 54వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 53వ శ్లోకాన్ని చెప్పుకుందాం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. 54వ శ్లోకం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితదిః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్థితప్రజ్ఞస్య అంటే స్థిరమైన బుద్ధి కలవాడు. కా ఏమి భాష మాట్లాడును. సమాధిస్థస్య భగవద్ధ్యాసలో ఉండి. కేశవ అంటే శ్రీకృష్ణుని కేశవ అని ఎందుకంటారంటే కేశి అనే రాక్షసుడిని సంహరించిన వాడా అనేసి కేశవ అంటే. స్థితది అంటే జ్ఞాని. కిం ఏమిటి. ప్రభాషేత మాట్లాడును. కిమాసీతవ్ ఎలా కూర్చుండును. రజేత కిం రజేత అంటే నడుచును. కిం ఎలా అంటే అర్జునుడు పలికెను, ఓ కేశవ, భగవద్ధ్యాస ఎందే స్థిరంగా ఉన్న స్థితప్రజ్ఞుని. స్థిరంగా ఉన్న అంటే స్థిరంగా ఉండే వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారు. వారి యొక్క లక్షణాలు ఏమిటి. జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును, ఎలా కూర్చును, ఎలా నడుచు అని ప్రశ్న చేస్తున్నారు. ఇక్కడ అర్జునుడు భగవంతుని అడుగుతున్నాడు అనమాట. వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఎలా నడుస్తారు అనేసి. స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞానంలో స్థిరుడైన వాడు, సమత్వ బుద్ధి కలవాడు, మోహం లేనివాడు. వీళ్ళు ఏవైతే ఈ లక్షణాలు ఉంటాయో వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితదిః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. 55వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.